తత్పదార్థ జ్ఞానం, ఐక్య జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఆత్మ అనేది ప్రాథమికమైనటువంటిది. ఆ తర్వాత ఈ సర్వం జగత్తంతా కూడాను బ్రహ్మమే, ఇది తత్పదార్థ జ్ఞానం. ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క బ్రహ్మ రెండు ఏకం, ఒకటే, ఇది ఐక్య జ్ఞానం. దీన్నే బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రహ్మానుసంధాన జ్ఞానం. తెలుసలేదు, ఇది జీవన్ముక్తులు అయినప్పటికీ వాళ్ళు కూడా పడిపోతారంట. అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అంటే ఇంకా జీవన్ముక్తి స్థితిని పొందలేదు, కానీ జగమంతా బ్రహ్మ, జగమంతా బ్రహ్మ, నేను బ్రహ్మ అని చెప్పి శాస్త్రాన్ని నుంచి విన్నాడంతే. ఇదేంటి, ఇది పరోక్ష బ్రహ్మ జ్ఞానం. సాక్షాత్కరించుకున్నాడు, నేను బ్రహ్మనే, నేను బ్రహ్మస్థితిని పొందాడు, జీవన్ముక్తుడు అయ్యాడు. అదేంటది, వాడి దగ్గర ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం ఏంటి, అపరోక్షమైంది. కేవలం విన్న జ్ఞానం ఏంటది, పరోక్షమైంది. అపరోక్ష బ్రహ్మజ్ఞానం వేస్తే ఎప్పుడు లేకుంటే, ఎందుకంటే జీవన్ముక్తి స్థితి నుంచి కూడా వాడు ఈ యొక్క అపరాధం వల్ల భగవంతుణ్ణి మాయా అని చెప్పి భావించేవాడు, భగవంతుడి యొక్క స్వరూపం మాయ ద్వారా ఏర్పడింది అని చెప్పి భావించేవాడు, ఇదే అపరాధం వాడికి. అచ్యుత భావం లేనివాడు అంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని మాయాశబలితం